రిలీఫ్ దక్కింది, విచారణ అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు అయితే తెలిపింది. సుప్రీంకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావుకు భారీ ఊరట అయితే లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణకు అనుమతించాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థులను సుప్రీంకోర్టు అయితే తోసిపుచ్చిందని ప్రచురించారు. విచారణ అవసరం లేదని చెప్పింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. హరీష్ రావును ప్రతివాదిగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తాజాగా జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలో ద్విసభ్య ధర్మాసనం విచారణ చేస్తుంది. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు సీనియర్ పోలీసు అధికారి రాధాకృష్ణరావు తన ఫోన్ కాల్ను ట్యాపింగ్ చేశారని చక్రధర్ గౌడ్ డిసెంబర్ 2024లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు హరీష్ రావు, ఆయన వ్యక్తిగత సహాయకుడు వంశీకృష్ణ అనేక మందికి పై కూడా కేసు నమోదు చేశారు. దీనిపై హరీష్ రావు హైకోర్టుకు వెళ్లారు. తనపై వచ్చిన అభియోగాలు నిరాధారమైనవని ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని కోరారు. హరీష్ రావుపై వచ్చిన ఆరోపణలు తోసిపుచ్చుతూ హైకోర్టు మార్చి 2025లో తీర్పు ఇచ్చింది. తర్వాత చక్రధర్ గౌడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు తన నిర్ణయాన్ని రద్దు చేయడానికి నిరాకరించింది. అయినప్పటికీ ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్తో కూడిన ఇద్దరు న్యాయమూర్తులు ధర్మాసనం విచారించింది. హైకోర్టు ఆదేశాలతో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన 2 పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఒక రకంగా చెప్పాలంటే హరీష్ రావుకి ఇది భారీ ఊరటనైతే మనమైతే చెప్పుకోవచ్చు. సామరస్యంగా పరిష్కరించుకుందాం జల వివాదంపై చంద్రబాబు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఫస్ట్ నుంచి అడిగేది కూడా అదే. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆయన 2 రాష్ట్రాల మధ్య ఉండాల్సిన బంధంను, భవిష్యత్తు లక్ష్యాలపై కీలక ప్రసంగం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు, విభజన సమస్యల కంటే సయోధ్య ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కాళేశ్వరం కట్టిన నేను ఏనాడు అభ్యంతరం చెప్పలేదు. గోదావరి జలాలను తెలంగాణ వాడుకుంటే తెలుగు ప్రజలకే మేలు జరుగుతుందని భావించానని ఆయన పేర్కొన్నారు. నీటి వినియోగ విషయంలో రాష్ట్రాల మధ్య గొడవలు కాకుండా వనరులను సమర్థవంతంగా వాడుకోవాలన్నదే తమ ఉద్దేశమని చంద్రబాబు స్పష్టం చేశారు. మరి జలవనరుల విషయంలో నదుల అనుసంధానం జరగాల్సి ఉందన్నారు. గంగా, కావేరి నదుల అనుసంధానం జరగాలని, తద్వారా దేశమంతా సస్యశ్యామలం కావాలని చంద్రబాబు కోరారు. తెలుగు రాష్ట్రాలు నీటి గొడవల్లో చిక్కుకోకుండా పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని సూచించారు. తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అగ్రగామిగా ఉండాలన్నదే తమ తపనని అన్నారు. 2047 నాటికి ప్రపంచంలోని తెలుగు జాతి అత్యంతమైన శక్తిగా, జాతిగా ఎదగాలని, విద్వేషాలతో సమయాన్ని వృధా చేసుకోకుండా సమైక్యతతో అభివృద్ధి పదంలో పయనిద్దామని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉండాల్సింది సయోధ్య కానీ విద్వేషాలు కాదన్నారు. జల వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని, అభివృద్ధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోటీపడాలి తప్ప ఒకరికొకరు ద్వేషం పెంచుకోకూడదని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు. బాబు, కృష్ణా జలాల అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను చంద్రబాబుకు రిక్వెస్ట్ చేస్తేనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయిందని ప్రకటించారు. అదే సమయంలో ఒక్క చుక్క కూడా ఏపీ వాడుకోకుండా చూస్తామని సవాల్ చేశారు. దీంతో రాజకీయ దుమారం రేగింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు జగన్ హయాంలోనే ఆగిపోయిందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటన ఇచ్చింది. ముఖ్యమంత్రి మాత్రం ఈ అంశంపై నేరుగా స్పందించలేదు. 2 రాష్ట్రాల వనరుల్ని సమర్థవంతంగా వాడుకోవాలన్నదే తన అభిమతమని ఆయన చెప్తున్నారు. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. గోదావరిపై కొత్త ప్రాజెక్టులు కట్టుకోవాలని సలహా ఇస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులపై కూడా తెలంగాణ నేతలు, రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఏపీ జలదోపిడీ చేస్తుందని ఆరోపిస్తుంది. దీంతో జల వివాదం అంతకంతకు పెరిగిపోతుంది. అయితే ఇరువురు రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, మరి వేరే రాజకీయ పార్టీలు కావచ్చు, ఒక్కటి తెలుగు ప్రజలందరం ఒకటే అనే భావన ఇప్పటికీ ఉంది. తెలుగందరం కూడా మనం బయటికి వెళ్ళి మరి తెలుగుల సత్తా చాటాలి అంటే మనం ఒకరికొకరు సహకారంగా ఉండి ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం కృషి చేయాలి. ఈ అన్ని రాజకీయ పార్టీలు ఒకతాటి మీదకి రావాలి, పరస్పర అవగాహనతో ముందుకెళ్ళాలి. కానీ ఈ రకంగా ద్వేష విద్వేషాలను పెట్టుకుంటే మరి అభివృద్ధిలో ఇరు రాష్ట్రాలకు కూడా మరి డ్యామేజ్ జరుగుతుందని చెప్పి చంద్రబాబు హితవు పలకడం అయితే జరిగింది. చూద్దాం రానున్న రోజుల్లో మరి 2 రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు మరి తీసుకున్న నిర్ణయాలు తెలుగు ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేటట్టు, ఎవరికీ అన్యాయం జరగకుండా, అటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతం కావచ్చు, ఇటు మన తెలంగాణ ప్రాంతం కావచ్చు, ఇరు రాష్ట్ర ప్రజలు మరి సంతోషంగా ఉండేలా ఒక నిర్ణయం తీసుకోవాలని, దీనికి ఒక ముగింపు కావాలని మనందరం కూడా ఆశిద్దాం.
ఇక మనకు తెలుసు బీఆర్ఎస్ పాలనలో 6,000 స్కూల్స్ మూసేస్తే ఏడాది కాంగ్రెస్ పాలనలో 1,500 స్కూల్స్ మూసేశారు. విద్యార్థులు ఇబ్బంది పెడితే వాళ్ళ పక్షాన ఉద్యమిస్తానని, అదేవిధంగా దేశంలో నల్ల జెండాలు ఎగరేసింది టెర్రరిస్టులు నక్సలైట్లు మాత్రమేని ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అమరుల త్యాగాల స్ఫూర్తితోనే మోడీ సర్కార్ 370 ఆర్టికల్ రద్దు చేసిందని, అయోధ్యలో రామ మందిరం నిర్మించిందని మరొకసారి ఈయన మరి చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైందని కూడా మరి బండి సంజయ్ ఆరోపించడం జరిగింది. ఓకే, పీఓకేను భారత్లో కలపాలి. బ్రిటన్ ఎంపీ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్మన్ జమ్మూ కాశ్మీర్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకేతో పాటు జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని భారత్లో విలీనం చేయాలంటూ భారత ప్రభుత్వానికి సూచనలు చేశారు. పాకిస్తాన్ కాశ్మీర్ ఆక్రమించడాన్ని తాను గతంలో కూడా వ్యతిరేకించానన్నారు. ఎప్పటికీ దీన్ని వ్యతిరేకిస్తూనే ఉంటామని కూడా చెప్పారు. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన ఐటీ కార్యక్రమంలో బ్రిటన్ ఎంపీ బాబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ పాకిస్తాన్ ఆక్రమంగా చూడడమే కాక పీఓకేలోని ఉగ్రవాదం విస్తరింపజేయడం సరైన చర్య కాదని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అందుకే పీఓకేతో సహా జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని భారత్లో విలీనం చేసుకోవాలని తాను చాలాసార్లు సూచించానని ఆయన స్పష్టం చేశారు. గతేడాది ఏప్రిల్లో పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిని బాబు కూడా తీవ్రంగా ఖండించారు. గత కొన్నేళ్లుగా కాశ్మీర్ పరిస్థితులు మెరుగుపడుతుండటంతో అక్కడ శాంతి ఉంటుందని భావించానన్నారు. కానీ పహల్గామ్ ఉగ్రదాడిలో మళ్లీ ఉగ్ర సమస్య వెలుగు చూసిందన్నారు. భారత సరిహద్దుల్లో ఉగ్రవాదం పెరిగితే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురయ్యే ఛాన్స్ ఉందని ఆయన మరోసారి హెచ్చరించారు. పాకిస్తాన్కి ఎన్నిసార్లు చెప్పినా మరి పాకిస్తాన్ది కుక్క బుద్ధి, కుక్క తోక వంకర అన్నట్టు పాకిస్తాన్ ఈ రకంగా చేస్తూనే ఉంటుంది. కానీ ఒక సరైన నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయంతో సరైన గుణపాఠం అయితే చెప్పింది. కానీ బాబు అయితే ఈ రకంగా చెప్పారు. అసలు జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని పీఓకే మొత్తాన్ని కూడా భారత్లో విలీనం చేయాలనే మాట అయితే చెప్పారు. ఈ వాదనలు చాలా బలంగా వినపడుతున్న వేళ రానున్న రోజుల్లో అలా చెయ్యాలని ఆలోచించే వాళ్ళు, అలా కావాలని ఆలోచించే భారతీయులందరూ కూడా ఉంటారు. అదేవిధంగా పాకిస్తాన్ కూడా అదో రకంగా పోరాడుతుంది. కానీ వాళ్ళ దానిలో వాదనలో వాస్తవం లేదు. మరి అది జమ్మూ కాశ్మీర్ అనేది భారత్లో అంతర్భాగం. మరి ఆ రాజు జమ్మూ కాశ్మీర్ అప్పట్లో పాలించిన రాజు మనకి నెహ్రూ గారి ద్వారా అప్పట్లో ఉన్న నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మనకి చేసుకుని సంతకాలు చేసిన తర్వాత అటు సైడ్ నుంచి ఆక్రమించుకురావడం స్టార్ట్ చేసింది పాకిస్తాన్. కానీ పాకిస్తాన్ బుద్ధి, వంకర బుద్ధి, కుక్క బుద్ధి అనేది మనందరికీ చరిత్ర చెప్తున్న సాక్ష్యంగా మనందరం కూడా తెలుసుకోవచ్చు. ఇక ఆలయ అభివృద్ధికి 10 లక్షల విరాళం అని చెప్పి ఆలయ కమిటీ సభ్యులు మొదటిసారిగా 5 లక్షల చెక్ అందించారు. సుంకిరెడ్డి అని కూడా ప్రచురించారు. ఈ ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ని అయితే మనం ఈ రోజున మరి చూసాము. అసైన్డ్ భూములు రైతులకు శాశ్వత పట్టాదారులు ఇవ్వాలని, ప్రభుత్వం భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకోమని కలెక్టర్ సి నారాయణ రెడ్డికి వినతి పత్రాన్ని ఇచ్చారు. సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాడాల యాదవ్ అని కూడా ప్రచురించారు. ఇక ఇంపార్టెంట్గా చూస్తే మనం ఈరోజు ఏవైతే ప్రచురించారో ప్రజావాణి దరఖాస్తులను